హలో కిచెన్ కోడ్ వ్యూవర్స్, ఈరోజు నేను ఒక కమ్మటి టొమాటో పచ్చడి అతి సులువుగా ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మరి వెళ్దామా మన వంటింట్లోకి? రండి. ముందుగా స్టవ్లో మూకుడు పెట్టుకొని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె చేర్చుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని నూనె కాగుతూనే 1 టేబుల్ స్పూను ఆవాలు వేసుకోండి. ఆవాలు చిటపటలాడుతూనే ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోండి. సరేనా? ఇప్పుడు ఒక వెల్లుల్లిపాయ మొత్తం తీసుకొని దాన్ని ఇలా సన్నగా తరుక్కోండి. ఈ తరిగిన వెల్లుల్లిపాయ ముక్కల్ని మూకుడులో వేసుకొని ఒకసారి బాగా కలపండి. వెల్లుల్లిపాయలు మాడకూడదు, సరేనా? జస్ట్ లైట్గా ఒక ఫ్రై చేసుకొని అందులోకి 400 గ్రాముల ఎర్రటి టొమాటో పండ్లు ముక్కలుగా చేసుకొని ఇందులో కలుపుకోండి. నేను ఇక్కడ టిన్ టొమాటో వాడానన్నమాట. మాకు ఇక్కడ వింటర్ కదా, టొమాటోలు చాలా వెల ఎక్కువ, అందువల్ల నేను టిన్ టొమాటో వాడాను. ఇలా వేసుకున్న టొమాటో ముక్కల్ని ఈ వెల్లుల్లిపాయల్ని అంతా బాగా కలుపుకోండి. ఎర్రటి టొమాటో పండ్లు తీసుకుంటే మీ పచ్చడి రంగు చాలా బాగుంటుంది, సరేనా? అదేలాగా పచ్చడికి ఎప్పుడు నూనె పడుతుందన్నమాట. ఇందులోకి ఉప్పు సరిపడంత వేసుకోండి. నేను రాళ్ళ ఉప్పు వేసుకున్నాను ఇక్కడ. మీరు కావాలంటే పొడి ఉప్పు కూడా వేసుకోవచ్చు. రాళ్ళ ఉప్పు వేయడం వల్ల మీ పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది. నూనె ఎక్కువ వేయడం వల్ల మీ పచ్చడి చెడిపోడు, చాలా రోజులు ఉంటుందన్నమాట. చూసారా? ఇలా పచ్చడిని బాగా ఉడకనివ్వండి. ఇప్పుడు అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూను ఇంగువ వేసుకోండి. ఇప్పుడు బాగా మొత్తం మిశ్రమాన్ని బాగా కలపండి. చూసారా? నూనె ఇలా తేలాలన్నమాట. ఇప్పుడు ఇలా ఉడుకుతున్న ఈ టొమాటో పచ్చడి లోపలికి మనం మిరప్పొడి కలుపుకోవాలి కదా. ఇక్కడ మీకు ఒక చిన్న టిప్పు చూపిస్తాను, సరేనా? పక్కన ఇంకో స్టవ్లో ఒక చిన్న మూకుడు పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనె చేర్చుకోండి. నూనె కాగుతూనే కొంచెం 1 టేబుల్ స్పూను మిరప్పొడి వేసుకొని ఫ్లేమ్ ఆపేసుకోండి, సరేనా? స్టవ్ ఆపేసుకొని ఇంకో టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూను పసుపు కూడా వేసుకొని మొత్తం మిశ్రమాన్ని బాగా కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా మన పచ్చడిలోకి కలిపేసుకుందాము. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ పచ్చడి రంగు ఇంకా బాగుంటుందన్నమాట. చూసారా ఎంత బాగొచ్చిందో ఈ రంగు? ఇలా కలుపుకున్న తర్వాత 2 నుంచి 4 నిమిషాల వరకు ఉడకనివ్వండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోండి. చూసారా? మీ టమాటో పచ్చడి ఎంత తొందరగా రెడీ అయిపోయిందో. మరి ఈ టమాటో పచ్చడిని మీరు చేసుకొని ఎలా వచ్చిందో ఈ కింద కమెంట్స్ బాక్స్లో పెట్టండి. మరి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండోయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. మీ మీనాక్షి.